జనసేన జై జై జనసేన రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 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 జై జనసేన జై సనాతన ధర్మం పైన కెళ్ళి అడుగుతాను జై జనసేన జై 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 జనసేన జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి తీసుకుంటే రాదు బ్రదర్ ఇటు చూడండి జై జనసేన ఈరోజు మన సనాతన ధర్మ పరిరక్షకుడిగా భారతదేశ వ్యాప్తంగా మన పవన్ కళ్యాణ్ పేరు మారిమోగిపోతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మన కొరుట్ల పట్టణంలోని అంబేద్కర్ కోడలిలో పాలాభిషేకం చేయడం జరిగింది. దేని కారణం అంటే మన కొండగట్టు అంజన్న స్వామికి 35,19,00,000 రూపాయలు దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో మన అంజన్న దీక్ష తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ దీక్ష విరమణ గురించి 95 రూములు గదుల గురించి అదేవిధంగా ఒక 2,000 మంది మండపానికి సంబంధించిన 35,19,00,000 రూపాయలు ఈరోజు టీటీడీ నుంచి మన కొండగట్టుకు రావడం జరుగుతుంది. కాబట్టి తనకి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తమే కాకుండా మన హిందూ ధర్మం ఎక్కడ ఉన్నా కానీ తను ఒక మొన్న లేటెస్ట్ స్పీచ్లో చెప్పాడు, హిందూ ఏదైతే సనాతన ధర్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకదాటికి వచ్చి మన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు మనం ఏదైతే నిలబడి ఉండాలి. ప్లస్ ప్రతి ఒక్క ధర్మానికి ఉన్న వ్యక్తులకే మనం ఈరోజు పరిపాలన అందించగలిగితే చాలా అద్భుతంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందండి. ఇంత మంచి అవకాశం కల్పించిన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ నా తోటి జన సైనికులకు మా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మా జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై హింద్. శ్రీరామ్. ఈరోజు మన భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలలో భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ ఆలయాలు కేవలం హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని హిందూ ధర్మ వినాశనానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎన్నో పార్టీలు పొలిటికల్గా కావచ్చు, లేదా విధర్మీయులు కావచ్చు, లేదా ఇతర మతస్థులు కావచ్చు, ధర్మం పైన ఛాన్స్ దొరికినప్పుడల్లా విషయం చిమ్ముతూ మన ధర్మ నాశనానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి సమయంలో
మన హిందూ ధర్మ సంరక్షణార్థమై సనాతన ధర్మ పరిరక్షణ కోసమై పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాకెంతో ఆరాధ్యులు. ఎందుకంటే ఈరోజు ఏ గుడిలో డబ్బులైతే తీసుకొని ప్రభుత్వము ప్రజాధనాన్ని లేదా గుడి ధనాన్ని ఈ దేవాదాయ శాఖ ద్వారా తీసుకున్నటువంటి అన్ని డబ్బులని ఇతర మతాల వారికి ప్రభుత్వ ఖర్చులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో ఒక గుడి కోసం ఈరోజు 90 గదులు కేటాయించి మనకు మన తెలంగాణలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి కొండగట్టు దేవస్థానానికి ఈ నిధులు మంజూరు చేసి ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణకు కంకణం కట్టినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. ఇదే విధంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన బోర్డు ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ముందుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేసి హిందువుల యొక్క దేవాలయాలను పరిరక్షించాలని, ఇది ఒకవేళ సెక్యులర్ రాజ్యం అయితే తన యొక్క గొంతుక ద్వారా మందిరాలను ఎలాగైతే ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకున్నారో మసీదులను చర్చిలను కూడా అయితే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి, లేదా హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తీసేసి హిందువులకు అప్పజెప్పాలని మేము కోరుతున్నాము. ఇది మా యొక్క సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ద్వారా కానీ, లేదా జనసేన పార్టీ ద్వారా కానీ, లేదా హిందూ సంబంధించినటువంటి అన్ని పార్టీలు మూకుమ్మడిగా ఒక్కటై ఒకే వేదికపై ఈ గొంతుకను వినిపించి హిందూ ఆలయాలని ప్రభుత్వ ఆధీనం నుంచి విడిపించాలని కోరుతున్నాం. జై హింద్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, పవన్ కళ్యాణ్ కి, పవన్ కళ్యాణ్ కి. జై జనసేన, జై తెలంగాణ. ముందుగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకుడు జనసేనాని అభినవ కృష్ణదేవరాయ గారికి మా తెలంగాణ జన సైనికులందరి తరపున, వీరమహిళలందరి తరపున మరియు వారి యొక్క అభిమానులందరి తరపున, ఎస్పెషల్లీ మా కురుల్లా పట్టణ నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యుల తరపున హృదయపూర్వక నమస్సుమాంజలు. మీరు కొండగట్టుకు కొండగట్టుకు టీటీడీ బోర్డు తరపు నుండి కేటాయింపబడిన 36 కోట్లు, నియర్లీ 36 crores నిధులలో మీ ప్రమేయం ఉండడం మాకు చాలా సంతోషకరం. మీ వల్లే 35 కోట్ల 19 లక్షలు కొండగట్టుకు ఇంత త్వరగా కేటాయింపబడింది. అలానే మరింత అభివృద్ధికి మీరు మాకు సహాయపడాలని, ఈ స్వరాజ్య స్థాపనకు సనాతన ధర్మ పరిరక్షకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో తెలంగాణలో అడుగెట్టాలని ఎంతోమంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ జన సైనికులు, వీరమహిళలు కూడా ఇక్కడ మీకు పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు. మరొక్కసారి తెలంగాణ ప్రజలందరి తరపున మేము మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొండగట్టు ఆలయంలానే ఇంకా మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు ఒకసారి ఫోకస్ చేసి మీ దయ చూపగలరని కోరుకుంటున్నాము. అలానే మరొకసారి మా విన్నపం ఏంటి అని అంటే, ఈ మధ్యనే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన జన సైనికులు, వీరమహిళలు కొంతమంది గెలిచారు. వారికి ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చి వారిని కూడా వారి గ్రామాలను అభివృద్ధి పరుచుకునే అవకాశం కల్పించాలి. మీరు చేస్తున్న విధి విధానాలు వారికి తెలిపి వాళ్ళని కూడా ఇక్కడ వారి గ్రామ అభివృద్ధిలో కీలక పాత్రలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని మేమందరం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై తెలంగాణ. జై జనసేన. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. కొండగట్టు మండప నిర్మాణానికి టీటీడీ ద్వారా 35 కోట్ల 19 లక్షలు నిర్మాణానికి నిధులు చేకూర్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం అక్కడ చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు. పవనన్న భక్తులకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారాలు. అన్నయ్య తన ప్రేమను ఇంకో విధంగా చూపించుకున్నాడు. ఇది ఒక కొత్త అధ్యాయం తెలంగాణలో జనసేన. తప్పకుండా ఈ విజయం పదింతలై వచ్చే సంవత్సరానికల్లా తన పవర్ అంటే ఇక్కడ చూపించుకుంటాడు. జన సైనికులు ఎప్పుడూ వెనకాడరు. ఈ అడుగు మళ్ళీ వెనకడుగు పడదని మేము అంతా అనుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై భారత్, జై పవనిజం, జై జనసేన, జై జనసేన. అయితే మన అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు ఆ ఆలయ కమిటీ వాళ్ళు మాకు మన ఆంజనేయ స్వాముల కోసం కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అదేవిధంగా కోరిన ఆలయ కమిటీ వాళ్ళ కోసం సారు మాట తప్పకుండా గదుల నిర్మాణం కోసం 35 కోట్ల 19 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ గర్వకారణము. ఎందుకంటే మన తెలంగాణలో
చాలామంది అన్నారు జనసేన అంటే ఏమిటి, మీరేంది అనే రకంగా మాట్లాడినందుకు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీన్ని నిరూపించుకొని మాట తప్పకుండా ఈ గదుల నిర్మాణం కోసము డబ్బులు మంజూరు చేయడం జరిగింది. దీనికోసము ఈరోజు కొరుట్ల నియోజక కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇందుకోసము మన జనసేన పార్టీ ఇంకా బలంగా మన తెలంగాణలో ముందుకు రావడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. జై జనసేన, జై తెలంగాణ. మొన్న జరిగినటువంటి మొన్న ఏదో అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మురగండి మా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మన పవన్ కళ్యాణ్ గారు 25 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. మన టీపీ